ఎవరైతే స్కిన్‌ని కేర్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొన్ని పాటించాల్సి ఉంటదండి. ఏంటి అంటే, ఈ రోజు మొత్తంలో కేవలం ఒక్కసారి మాత్రమే సోపు వాడండి. రిమైనింగ్ 1 ఆర్ 2 టైమ్స్ మీకు నీడ్ అయితే ఫేస్ వాష్ మాత్రమే వాడండి. ఫేస్ వాష్ మాత్రం కేవలం కెమికల్స్ లేని ఫేస్ వాష్‌లు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇన్‌కేస్ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఎస్‌పీఎఫ్ వాడటం అలవాటు చేసుకోండి. ఏదైతే నీకు సెట్ అవుతుందో 1, 2 వాడిన తర్వాతే అర్థమైతది. పింపుల్స్ కావచ్చు, డార్క్ సర్కిల్స్ కావచ్చు, ఇలాంటివి ఉంటే నయాసినమైడ్ ఫేస్ వాష్ వాడటానికి ట్రై చేయండి. స్కిన్‌కి ఏదైనా వాడండి. బట్ ఏది వాడినా కూడా కెమికల్స్ తక్కువైనా ఉండాలి, లేదా కెమికల్ లేకుండా అయినా ఉండాలి. అలాంటి ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాడటం మొదలుపెట్టండి. సో, అందరూ చెప్తారు ఈ కెమికల్స్ లేవని చెప్పి. ఏ ప్రోడక్ట్ వాళ్ళైనా అలానే చెప్తారు. బట్ మీరు ఆ ప్రోడక్ట్‌ని చదవండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 చదవండి. చదివిన తర్వాతే మీకు అర్థమైతది దాంట్లో కెమికల్స్ ఉన్నాయా? లేవా? అని చెప్పి. అలానే సోప్‌లో కూడా జాగ్రత్త అండి. టాయిలెట్ సోప్ అని ఉంది అంటే మాత్రం కేవలం రోజుకి ఒక్కసారి మాత్రమే వాడండి. ఎక్కువ సార్లు వాడొద్దు ఫేస్‌కి మాత్రం. టాయిలెట్ సోప్ అని లేకుండా నార్మల్‌గా ఉంటే మాత్రం 1 ఆర్ 2 టైమ్స్ మీకు అవసరాన్ని బట్టి వాడేయండి. ఫేస్ వాష్ లేకపోతే. ఫేస్ వాష్‌లు ఉంటే మాత్రం ఖచ్చితంగా సోపు ఒకసారే వాడండి. రిమైనింగ్ టైమ్ మాత్రం ఫేస్ వాషే వాడండి. ఎవరి ఫేస్‌కైతే పింపుల్స్, యాక్నే ఎక్కువ అవుతూ ఉంటదో వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా 2 టైమ్స్ అయితే ఫేస్ వాష్ చేసుకోండి. నీట్‌గా స్కిన్‌ని మెయింటైన్ చేయండి. ఎండకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎస్‌పీఎఫ్ అయితే వాడండి కంపల్సరీగా. ప్రోడక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నీ స్కిన్ ఏంటి అని తెలియాలి. ఇప్పుడెప్పుడైనా మనం క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటింగ్ పిచ్చా, బౌలింగ్ పిచ్చా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు గదా! సో, సేమ్ అట్లనే మన ఫేస్ కూడా కొంతమందికి ఆయిల్ ఫేస్ ఉంటది. కొంతమందికి డ్రై ఫేస్ ఉంటది. కొంతమందికి సీజన్ బట్టి మారుతూ ఉంటది. ఇలా మనకు డిఫరెంట్ రకాలుగా మన స్కిన్ బిహేవియర్ చేసేద్ది. సో, మన స్కిన్‌కి తగ్గట్టు మనం ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్.